దేవునికి మహిమ. కొంతమంది నాస్తికులు వెటకారాలు చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఒక స్కూల్లో టీచరు తన స్టూడెంట్స్కి నాస్తికత్వాన్ని బోధిస్తున్నాడట. ప్రతి మత గ్రంథాన్ని ఎగతాళి చేస్తూ బైబిల్ గ్రంథం జోలికి వచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని గురించి కూడా వెటకారాలు చేస్తూ ఉన్నాడట. ఎర్ర సముద్రం పాయలైంది అనే టాపిక్ తీసుకొని, ఒరేయ్ పిల్లలు, మీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చర్చికి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నారంటే కొంతమంది పిల్లలు లేచి నిలబడ్డారట. సార్ మేము వెళ్తాం చర్చికి అని. అరే అదంతా కూడా మూఢనమ్మకాలు, నమ్మకండ్రా, అవన్నీ కూడా కహానీలు రా, బైబిల్లో చెప్పిన స్టోరీస్ అన్నీ కూడా ఫ్రాడ్ రా, మోసపోకండ్రా అని అతను బోధిస్తున్నాడు. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఎర్ర సముద్రం 2 పాయలైందని వాళ్ళు చెప్పుకుంటారు కదరా, అసలు వాస్తవంగా ఎర్ర సముద్రం సముద్రమే కాదురా, ఆ నీళ్ళు అన్నీ కలిసి కూడా గిలకల్లోతు నీళ్ళే ఉంటాయి. ఆ గిలకల్లోతు నీళ్ళల్లో వాళ్ళు దాటిపోయారు. దానికి వీళ్ళు ఏం రాసుకున్నారు తెలుసా? దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఇశ్రాయేలు జనాంగం ఆరిన నేల మీద నడిచిపోయారు అని కహానీలు రాసుకున్నారు. వాస్తవంగా మరి చరిత్ర ఏం చెబుతుందంటే ఎర్ర సముద్రం గిలకల్లోతే ఉంటుంది అని చెబుతుంది. కాబట్టి పిల్లలు అవన్నీ దేవుడు చేశాడని చెప్తారు, కానీ నమ్మకండి అదంతా మాయా అని నాస్తికత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ మాట విన్నప్పుడు ఆ విన్న పిల్లల్లో ఒకడు ఉన్నాడు, బ్రిలియంట్, ముదురు, అంత తెలివితేటలు మనకే ఉండవుగా, ఎదుటోడి కూడా ఉంటాయిగా. ఆ పిల్లలలో ఒకడు ఉన్నాడు మంచి జ్ఞానవంతుడు. వాళ్ళు లేచాడు, సార్ నిజంగా దేవుడు ఎంత గొప్పోడు సార్, హల్లెలూయా అన్నాడు. రై నేను చెప్తుంటే నీకేం వినబడట్లేదా? అబద్ధం రా, దేవుడు లేదు, దయ్యం లేదు, ఇవన్నీ ట్రాష్ రా బాబు అంటే, లేదు సార్ నిజంగా మీరు చెప్పిన సన్నివేశమే ఊహించుకుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ అన్నాడు. ఏం ఆశ్చర్యం అంటే నిజంగా దేవుడు ఎంత గొప్పడు అన్నాడు. మరి చెప్పురా ఏంటో. ఎర్ర సముద్రం నీళ్లు గిలకల్లోతే అని మీరు చెప్పారు, ఆ గిలకల్లోతులో నుంచి వాళ్ళు దాటిపోయారని మీరు చెప్పారు, అది మామూలే అయి ఉండొచ్చు, కానీ గిలకల్లోతు నీళ్లలో ఐగుప్తు రథాలని, ఫరోని, సైన్యాన్ని మొత్తాన్ని ముంచి చంపేశాడంటే నిజంగా ఇది ఆశ్చర్యం కాదా సార్ అన్నాడట వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఇక సారికి సౌండ్ లేదు. అది కూడా రాసి ఉందా అన్నాడంట. ఉంది సార్, మరి వాళ్ళు నీళ్ళలో గుండా దాటిపోవటమే కాదు, అందులో ఐగుప్తు రథాలు, ఫరో గుర్రాలు, సైన్యం మొత్తం మునిగిపోయినట్టు ఉంది సార్ అన్నాడు. పాఠం ఎక్కడి నుంచి మొదలుపెట్టావు అని మొదలుపెట్టాడు మళ్ళీ వేరే దానికి. పిల్లరా ఏదో తర్కించబోతారు, వాదించబోతారు. అందుకే దేవుడు హెచ్చరిక ఏంటంటే, మూర్ఖత్వంతో నిండిన మనుషులారా నేను ఒకడున్నాను అని హెచ్చరిక చేయుటయే ప్రపంచం మీదకి వచ్చేటువంటి విలయాలు. నోవా జలప్రళయం అలాంటిదే. శాస్త్రపరమైన రుజువులు నిరూపించబడ్డ ఎన్నో సంగతులకు ఇది కపోల కల్పితం కాదు, మనుషుల ఆలోచనలోంచి పుట్టింది కాదు, ఊహను బట్టి చెప్పింది కాదు. బైబిల్ వాస్తవిక సత్యం, బైబిల్ నగ్న సత్యం. ప్రియులారా, దేవుడు మాట్లాడే పద్ధతుల్లో ఒక పద్ధతిని నేను మీకు చూపిస్తున్నాను. అదేంటంటే ప్రకృతి ద్వారా ప్రపంచంతో మాట్లాడటం. సముద్ర తీరంలో ప్రచండమైనటువంటి పాపం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు మనుషుల్లో కూడా రకరకాల వింత చేష్టలు. 2004 తెలుసు కదా మీకు, డిసెంబర్ 26 ఏం జరిగింది? 2004 2005 2004 డిసెంబర్ 26 హాయిగా ఫ్యామిలీస్ వెళ్ళారు, రకరకాల వ్యక్తులు వెళ్ళారు. సముద్ర తీరంలో పబ్బులు, క్లబ్బులు జామ్ నడుస్తూ ఉన్నాయి. రెస్టారెంట్లు, బార్ షాపులు, హోటళ్ళు కళకళలాడిపోతూ ఉన్నాయి. ఏం జరిగిందో తెలియదు. నిమిషాలు కూడా పట్టలేదు, క్షణాలు. మెరుపు వేగంతో దాదాపు 40 నుండి 50 అడుగుల ఎత్తు, దగ్గర నుండి 60 పైచిలుకు ఎత్తు లేచింది. అలా వచ్చి పడింది తీర ప్రాంతాల మీద. దాదాపు 1,60,000 మంది కొన్ని క్షణాలలో అసువులు బాశారు. అంత భయంకరమైన విలయం. ఒక్క క్షణము, కొన్ని క్షణాలు అంతా కలిపి సరిగ్గా 2-3 నిమిషాల నిడివి కూడా లేదు. ఒక్కసారి ఉదుటున అలాగ వచ్చేసింది. జస్ట్ అలా పొంగి సర్దుకుంది. ఆ పొంగి సర్దుకున్న టైంలో ఎంతమంది అసువులు బాశారంటే 1,60,000 మంది కంటే ఎక్కువ మంది. ఏం జరిగింది? సునామీ, భయంకరమైన జల విలయం, సముద్ర తీర ప్రాంతాలు ముంచెత్తింది. విచిత్రం చెప్పనా, రాబోతున్న ఉపద్రవం జంతువులకి, పక్షులకి తెలిసింది, కానీ మనుషులకు తెలియలా. సముద్ర తీర ప్రాంతాల్లో ఇలాంటి పల్లెటూరు ప్రజలు పశువుల్ని, జంతువుల్ని పెంచుతూ ఉంటారు కదా.
ఆ పశువులన్నీ కూడా, గేదెలైతే మేకు చుట్టూ తిరిగి కేకలు వేయటం మొదలుపెట్టినాయట, కుక్కలైతే ఆ దిక్కు తిరిగి కేకలు వేయటం మొదలుపెట్టినాయట. అంటే భూగర్భంలో ఉన్న కొన్ని రకాల జంతువులు బయటికి పరిగెత్తినాయట. అంటే ఏం జరగబోతుందో జంతువులకు సమాచారం అందింది. వాటికంటే ఎన్నో రెట్లు జ్ఞానవంతుడైన మనిషికి మాత్రం ఏం జరగబోతుందో తెలియలేదు. తెలుసా మీకు? సునామీ జరిగినప్పుడు, ఆ జలప్రళయం వచ్చినప్పుడు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసి చూసుకోండి. జంతువులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ మనిషి దాన్ని గుర్తుపట్టలేకపోయినాడు. 1,60,000 మంది మొత్తం బలైపోయారు. ఈరోజు కరోనా వల్ల దాదాపు 5 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుసా మీకు? 5 లక్షల మంది కంటే ఎక్కువ ఈరోజు న్యూస్ చూస్తే. ఇంకా ఎంతమంది బలి కాబోతున్నారో. ఎందుకు ఈ విలయాలు, ఎందుకు ఈ దారుణాలు అంటే దేవుణ్ణి మరచి మానవుడు మూర్ఖుడై, నాగరికత పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది, జ్ఞానం పెరిగింది, నేను ఏదైనా చేస్తాను, నేను ఏదైనా సాధిస్తాను, నాకు అన్నీ తెలుసు, నేను బాగా డెవలప్ అయ్యానని మూర్ఖించి వెర్రితలలు వేస్తుంటే ఎక్కిన నిశాన్ని దించడానికి దేవుడిచ్చే కొన్ని రకాల ప్రతికూల పరిస్థితులు, హెచ్చరికలు, వార్నింగ్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్. నేను చెప్తున్నా, దేవుని అనుమతి లేకుండా ప్రపంచంలోకి ఏ విలయం రాదు. ఎందుకంటే సకల విశ్వము దేవుని వశంలో ఉంది. ఆయన సెలవు లేకుండా ఏదన్నా వస్తుందా? నేను బాగా అభివృద్ధి చెందాను, నాగరికత పెంచుకున్నాను, నాకంత తెలుసు, నాకింత తెలుసు, నేను ఏదైనా సాధించగలనని విర్రవీగుతున్న మనిషికి కంటికి కనిపించని వైరస్ను పంపించి పిచ్చెక్కేటట్టు చేస్తున్నాడు. చేయరా దీన్ని, తప్పించుకొని దమ్ముంటే అని ప్రయోగాలు జరుగుతున్నాయి. మొన్న ఏం చెప్పారు? నెల క్రితం వచ్చేసింది వ్యాక్సిన్ అన్నారు. మళ్ళీ మొన్న వారం క్రితం ఏం చెప్పారు? వచ్చేసింది వ్యాక్సిన్ అన్నారు. రాత్రి వార్తలు ఏం చెప్తున్నారు? రష్యా కనిపెట్టింది వ్యాక్సిన్ అంటున్నారు. అది కూడా ఎంతకాలం పట్టిదో తెలియదు. అసలు మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్పారు? డిసెంబర్ పట్టింది వ్యాక్సిన్ రావాలంటే అని చెప్తున్నారు. అంటే ఇంతవరకు క్లారిటీ లేదు. ఓ పక్కన అన్నీ స్తంభించిపోతున్నాయి, జనజీవన వ్యవస్థ స్తంభించిపోతుంది, కార్మికులకు కష్టం చేయడానికి పని దొరకట్లా. కొన్ని ప్రాంతాల్లో మళ్ళా లాక్డౌన్ స్టార్ట్ చేశారు. లాక్డౌన్ పెడితే వ్యాపారాలు ఆగిపోతాయి, ఆర్థిక లావాదేవీలు బ్రేక్ అయిపోతాయి. కరోనాతో చావటమేమో కరువుతో వచ్చే పరిస్థితి వస్తుంది. కరువు కోసమని లాక్డౌన్ ఎత్తేస్తేనేమో పదులుగా ఉన్న కేసులు కాస్త వేలైపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏ నాగరికత ఉపయోగించి, ఏ టెక్నాలజీ ఉపయోగించి, ఏ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆపుదాం దీన్ని? చెప్పనా? అనుమతించిన దేవుడే దయ చూపి దారి చూపి మనల్ని తప్పిస్తే తప్ప దిక్కు లేదు. దేశ అధికారులకు అది అర్థమైంది. అందుకే చర్చిలు ఓపెన్ చేసుకొని ప్రార్థన చేయండి, మీకు దండం పెడతా అని చెప్తున్నారు. ఎందుకు తెలుసా? దేవుడు అనేవాడు కనికరించకపోతే మనం ఈ గండంలో గట్టెక్కే పరిస్థితే లేదు. చాలా మంది నష్టపోతామని మొత్తుకుంటున్నారు. ఇందాక పాపం ఆడపిల్లలు వచ్చి అదే కొట్టుకుంటుంది. మీకు తెలియట్లేదు దాని తీవ్రత. కొంచెం మీరు జాగ్రత్త పాటించండి, కొంచెం దూరంగా ఉండండి. మాకేం పిచ్చి పట్టి కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. వాళ్ళు అంతసేపు కొట్టుకుంటున్న కారణం అదే. ఒకప్పుడు తెగుళ్ళు వచ్చినాయి, రకరకాల తెగుళ్ళు వచ్చినాయి. వస్తే ఆ వ్యక్తికి మాత్రమే. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి దీని సమస్య పాపం ముసలోళ్ళందరికీ ఒకేసారి ఫైనల్. ఎక్కువ ఇబ్బంది పడే పని లేకుండా, కోడళ్ళ చేత తిట్లు తినే పని లేకుండా, కూతుళ్ళతో తన్నులు తినే పని లేకుండా, ఇబ్బంది లేకుండా ముసలోళ్ళు ఫ్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏం సాక్ష్యం ఇస్తున్నాయి అంటే దేవుడు వార్నింగ్ జారీ చేస్తున్నాడు. జాగ్రత్త. ఒకప్పుడు వచ్చాను, మీ కొరకు ప్రాణం పెట్టాను, సంవత్సరాల సమయం ఇచ్చాను, అంతటా అందరూ మారు మనసు పొంది సిద్ధపడాలని నా దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా మీతో సంవత్సరాలుగా తరతరాలుగా దాదాపు 2000 ఏండ్లుగా మాట్లాడుతూనే ఉన్నాను. సుదీర్ఘకాలం ఓపిక పట్టాను, ఇక సమయము లేదో, ఇదిగో త్వరగా వచ్చుచున్నానని దేవుడు ఒక ప్రమాద హెచ్చరిక, సైరన్ అంటారు కదా, అలాంటిది రిలీజ్ చేశాడనమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. దేవుని రాకడకు సంభవింపవలసిన సంభవాల్లో మొదటిది స్టార్ట్ అయినట్టే. ప్రపంచం మొత్తం కూడా దాదాపు 6 నెలలుగా ఇంతసేటు ఇబ్బంది పడినటువంటి ఘట్టం టోటల్గా చరిత్ర మొత్తంలో ఇదే మొదటిసారి. అంతకుముందు రకరకాల తెగుళ్ళు వచ్చినాయి. ప్లేగు వ్యాధి వచ్చింది, కలరా వ్యాధి వచ్చింది, ఎన్నో రకాల తెగుళ్ళు వచ్చినాయి. ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని, ఒక ప్రదేశాన్ని ఎఫెక్ట్ చేసినాయి. కానీ టోటల్ ప్రపంచం మొత్తాన్ని కూడా వణికిస్తున్నటువంటి ప్రమాదకరమైన వైరస్ ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ఒకవేళ ఇంకా కొద్ది కాలం తర్వాత ఏదన్నా మెడిసిన్ కనిపెట్టి దీని నుండి తప్పించుకున్నాం అని సంబరపడచ్చు. కొద్ది బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎంటర్ అవుతుంది.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ సంభవాలను గురించి శిష్యులు ఆయనను అడిగినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు ఆయన రాకడకు ఎలాంటి సంభవాలు జరగబోతున్నాయో అని. ఏం సంభవాలు జరగబోతున్నాయంటే కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, యుద్ధాలు అనేటువంటి 4 సంగతులు చెప్పాడు. యుద్ధాలను గురించిన సమాచారం మీరు వినబోదురు అనే మాట అన్నాడు. తెగుళ్ల ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఆయన రాకడకు ముందు 7 ముద్రలు విప్పబడినప్పుడు ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క విధమైన సంభవం జరిగినట్టు ప్రకటన గ్రంథం 6లో కూడా మనకు రాయబడి ఉంది. కొంచెం నిశ్శబ్దం పాటించండి, నేను ముగింపులోకి వస్తాను. పిల్లరా, జాగ్రత్తగా వినండి. ఇలాంటి సంభవాలన్నీ జరగబోతున్నాయి. ఇవన్నీ జరగక మునుపు నేను రావటం కుదరదు, నా రాకడకు ముందు మీకు సూచనలు అని ఆయన చెప్పినటువంటి వాటిల్లో వరుసగా ఒక్కొక్కటి నెరవేరటానికి ఇదిగో ఇది ప్రారంభం. ఇప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతుంది, అన్నిటి ముగింపులోకి మనం ఎంటర్ అయ్యాం. ఇక రాకడ ఎంతో దూరం లేదు, ఇక ఎంతో టైం లేదు అనేది సుస్పష్టం. అసలు యేసు ప్రభు నిజంగా రెండవ రాకడ వస్తాడా? నిజంగా ఆయన రాకడ గురించి అంత స్పష్టంగా ఉందా అంటే ఒక బైబిల్ గ్రంథమే కాదు, హిందూ సోదరులు నమ్ముతున్నటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేటువంటి పుస్తకం నేను చదివాను, నా దగ్గర కూడా ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పాడు, కలియుగాంతము సమయంలో శ్రీ 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 వీరభోగ వసంతరాయుడు వస్తాడు అనే మాట బ్రహ్మంగారు ప్రవచించాడు. కొంతమంది బ్రహ్మంగారు చెప్పిన మాట నమ్మకపోవచ్చు, విస్మరించవచ్చు. కానీ నేను నా పితరులు ప్రారంభం నుండి ఆ పుస్తకాలు చదివాం, ఆ పూజలు కూడా మేము చేశాం. ఆ బ్రహ్మంగారు ఒక భక్తిపరుడు, ధ్యానపరుడు, ఒక తపస్సంపన్నుడు, మన వంటి సామాన్య మానవుడే. ఆయన జీవిత భాగస్వామి ఉంది, గోవిందం అని ఆమెను వివాహం చేసుకొని పిల్లల్ని కన్నాడు. మనవ సంతానం ఆయనంతా కూడా వంశం ఇప్పుడు కూడా కందిమల్లయ్యపల్లి అనే ప్రాంతంలో ఉంది. ఆ మఠం అది అంతా కూడా తెలుసు. మా తాతల్లో ఒకడు మఠంలో కలిసినోడు ఉన్నాడు. ఎందుకంటే క్లియర్గా సమాచారం తెలుసుకొని నేను చెప్తున్నా. ఒక ప్రార్థనాపరుడైన వ్యక్తి అయితే అవుతాడు. సృష్టికర్త అయిన దేవుడు తానని మాత్రం ఎక్కడ బ్రహ్మంగారు చెప్పలేదు. అయితే బ్రహ్మంగారు ఎండింగ్ పాయింట్స్ గురించి కొన్ని మాటలు చెబుతూ కలియుగాంతమున శ్రీ 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 వీరభోగ వసంతరాయుడు వస్తాడనే మాట మాట్లాడాడు. భక్తులు అంటే బ్రహ్మంగారిని ప్రేమించే వాళ్ళు ఏం రాశారంటే బ్రహ్మంగారే వీరభోగ వసంతరాయుడే వస్తాడు అని వారు మాట్లాడారు. అయితే బ్రహ్మంగారి పుస్తకం చదివినప్పుడు నాకు ఒక సంగతి అర్థమైంది. ఇప్పుడు హైందవ సాహిత్యం ప్రకారం ఒక అవతారం ఎత్తినటువంటి దేవుడు ఆ అవతారం చాలించక మునుపు ఇంకొక అవతారంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు పురాణాల ప్రకారం. ఇప్పుడు రామావతారం ఎత్తాడు, ఆ అవతారం చాలించి కృష్ణావతారం ఎత్తాడు అని పురాణాలు రాయబడ్డాయి. అలాగే బ్రహ్మంగారు ఒక అవతారం ఎత్తాడు, బ్రహ్మంగారు అవతారం ఎత్తాడు అనుకుందాం. ఆయనే మళ్ళా వీరభోగ వసంతరాయుడిగా వస్తాడు అంటే ఆ అవతారం చాలించాలి ఆయన. ఏ అవతారం? బ్రహ్మంగారి యొక్క అవతారం చాలించి మళ్ళీ మరొక అవతారంలో పుట్టి పెరిగి పెద్దవాడై లైన్లోకి రావాలి. కానీ బ్రహ్మంగారు చనిపోయాడా? అవతారం చాలించాడా? అంటే మీరు కందిమల్లయ్యపల్లి వెళితే ఆయన జీవ సమాధి ఉంది అని ఒక సమాధి చూపిస్తారు. అంటే ఒక టైంలో బ్రహ్మంగారు అనేటువంటి ఈయన సమాధిలోకి ప్రవేశించాడు, ప్రాణంతోనే సమాధిలోకి వెళ్ళాడు, మొత్తం క్లోజ్ చేయించాడు. అందులో ఆయన ప్రార్థనలో ఉన్నాడు, తపస్సులో ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. కొడుకు నమ్మల నమ్మకుండా మరి ఇరుగు పొరుగులు విమర్శలు చేస్తూ ఉంటే ఆ విమర్శల్ని బట్టి వాళ్ళ తల్లిని అడిగాడు, నువ్వు బొట్టెందుకు తీలా, గాజులు ఎందుకు తీలా అంటే మీ నాన్న చనిపోతే నేను తీస్తాను, ఆయన జీవ సమాధిలో ఉన్నారు అంటే ఆయన ఏకాంతంగా ధ్యానంలో ఉన్నారు, ఆయన బతికే ఉన్నారు, చచ్చిపోతే కదా నేను తీయటానికి, ఆయన తపస్సులో ఉన్నాడు నాకు తెలుసు అని ఈమె మాట్లాడింది. కొడుకు నమ్మల, ఎందుకంటే తండ్రి చనిపోవటం కొడుకు చూడలా. పోతులూరయ్య అనేవాడు వెళ్ళి గడ్డపార తీసుకొని వాళ్ళ నాన్నని సమాధిలోకి పంపించిన తర్వాత ప్యాక్ చేసిన రాయి ఏదైతే ఉందో ఆ రాయి తొలగించి లోపల తలబెట్టి పరిశీలిస్తే అక్కడ వాళ్ళ తండ్రి సజీవంగానే తపస్సు చేస్తా, అంటే మన భాషలో ఆయన ప్రార్థన చేస్తా, ధ్యానం చేస్తూ ఉంటాడు. అది చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత మళ్ళా రాయి పెట్టి క్లోజ్ చేస్తాడు. ఇది వాళ్ళు రాసినటువంటి చరిత్ర, ఇది పుస్తకంలో బ్రహ్మంగారి స్టోరీలో. ఇప్పుడు ఆయన తన అవతారాన్ని ఇంకా చాలించలా, ఆ అవతారం అలానే ఉంది, బ్రహ్మంగారు అనే పాత్ర అలానే ఉన్నాడు. మరి ఆయన ఏం చెప్పాడు? కలియుగాంతంలో వీరభోగ వసంతరాయుడు వస్తాడనే మాట చెప్పాడు కదా. అంటే బ్రహ్మంగారే వీరభోగ వసంతరాయుడిగా వస్తే అవతారం అయిపోయి ఉండాలి అందులో, కానీ అవతారం కాలేదు, ఆయన అలానే ఉన్నాడు.
ఆయన అలానే ఉన్నాడు అంటే వీరభోగ వసంతరాయుడు అనేవాడు వేరేవాడై ఉండాలి. ఎవరిని గురించో బ్రహ్మంగారు చెప్పు ఉండాలి. ఎవరిని గురించి ఆయన చెప్పు ఉండాలి అంటే ఆ పేరులోనే మనకు అర్థం దొరుకుతుంది. వీరభోగ వసంతరాయుడు. వీరుడు అంటే జయించినవాడు, వసంతము అంటే పెండ్లి, రాయుడు కుమారుడు. జయించిన వాడై, వీరుడై, పెండ్లి కుమారుడై ఆయన వస్తాడు అని ఒక ఆయన గురించి బ్రహ్మంగారు చెప్పాడు. వీరుడా, వీర భోగ వసంత రాయుడు. వీరుడు అంటే జయించినవాడు, భోగము అంటే శ్రీమంతుడు, వసంతరాయుడు అంటే పెండ్లి కుమారుడు. ఈ 3 మాటలకి సరైనటువంటి అర్హుడుగా కనపడుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు. నాకు అర్థమైంది బ్రహ్మంగారు ప్రవచించింది మరెవరిని గురించో కాదు, యేసయ్యను గురించి అని. యేసయ్యను గురించి ఆయన ప్రవచించాడని నాకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే జయించినవాడు యేసే, శ్రీమంతుడు అనే పేరు కూడా యేసుదే. అంతేకాదు పెండ్లి కుమారుడుగా రాబోతున్నవాడు కూడా యేసే. మీరు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు కానీ గుర్తు చేసుకుంటే, చదవాల్సిన అవసరం కూడా లేదు. 25లో ఏముంటుందో తెలుసా? 10 మంది కన్యలు, 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వారు కన్యకల స్టోరీ ఉంది కదా. వారు ఎవరి కోసం ఎదురు చూశారు? పెద్దగా చెప్పాలి, పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూశారు. 25లో యేసు పెండ్లి కుమారుడుగా రాబోతున్నట్లుగా ఉపమాన భాషలో చెప్పబడింది. అంతేకాదు ప్రకటన గ్రంథం 19లో కూడా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఆసన్నమైంది, వధువు తను తాను సిద్ధపరచుకున్నది, గొర్రెపిల్ల వివాహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులు అని ప్రకటన గ్రంథం 19లో ప్రస్తావిస్తాడు. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమారుడుగా చెప్పబడిన మరొక దైవం ఎవ్వరూ లేరు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది సిద్ధపడిన పరిశుద్ధ గుంపు మొత్తాన్ని కూడా తీసుకొని తనతో కూడా యుగయుగాలు తన ప్రక్కన ఉంచుకొని పాలించడానికి ప్రభు రాజైతే భూమి మీద నుండి వెళ్ళే మనమందరము కూడా ఆయనకు రాణిగా, పట్టమహిషిగా, రాణంటే మన మనుషుల్లో ఒక రాణి స్త్రీలాగా కాదు, ఆయన ఏలికైతే తర్వాత సెకండ్ ఏలికలంగా మనల్ని చేయాలని మనల్ని తీసుకొని వెళ్ళడానికి యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయన విజయం పొందినవాడు, జయించినవాడు. ఏమేమి జయించాడు? ఏమేమి జయించాడు? యేసు పాపమును జయించాడు. యేసు అరిషడ్ వర్గాలను జయించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలు, నేను వాటికి లొంగిపోయాను, బానిసనయ్యాను, మీరు వాటికి లొంగిపోయారు, బానిసలయ్యారు. మీలో కామాన్ని జయించిన వారు, క్రోధాన్ని జయించిన వారు, లోభాన్ని జయించిన వారు, మోహాన్ని జయించిన వారు, మదాన్ని జయించిన వారు, మత్సరాన్ని జయించిన వారు ఎంతమంది ఉంటారు అని నేను అడిగితే మీకు సౌండ్ ఉండదు. ఎందుకంటే 6 ఏదో ఒకటి మన దగ్గర ఉండనే ఉంది. అన్నీ జయించిన పరిపూర్ణ పరిశుద్ధులు ఎవరు మన దగ్గర లేరు. ఆ మాటకు వస్తే నేను నా సాక్ష్యంలో చెప్తున్నా, నేను గతంలో విపరీతంగా మొక్కి ఆరాధించినటువంటి ఆ దేవీ దేవతలు సైతం అరిషడ్ వర్గాలను జయించలేకపోయారని పురాణాలు సుస్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నాయి. అవి చదివి నేను చెప్తున్నాను. అర్థమైందా? నేను పరమత దూషణ చెయ్యను, కాకపోతే వాళ్ళ జీవితాలు చదివాను. వాళ్ళని గురించి ఏహ్యంగా కూడా నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు నేను గతంలో మొక్కిన వారి గురించి నాకేమర్థమైందంటే వాళ్ళు నా వంటి సామాన్య మానవులే అని అర్థమైంది. మా పితరులు, మా తాత ముత్తాత, మా అమ్మ నాన్న, నేను మొత్తం కలిసి మొక్కింది మాకంటే బలహీనులైన సామాన్య మానవులకే అనే సంగతి నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు పాపమును జయించలేకపోయారు, కాముకత్వాన్ని జయించలేకపోయారు, బహుభార్యాత్వాన్ని కలిగి ఉన్నారు, క్రోధాన్ని జయించలేకపోయారు, కనుకనే ఒకరితో ఒకరు యుద్ధాలు చేశారు, ఒకరినొకరు చంపుకున్నారు. లోభాన్ని జయించలేకపోయారు, అందుకే ఒకని భార్యను ఒకడు ఆశించారు. మదాన్ని జయించలేకపోయారు, అందుకే ఒకడి మీద ఒకడు గర్వించి తిరిగారు. మత్సరాన్ని జయించలేకపోయారు. మత్సరం అంటే ఏంటో తెలుసా? వ్యసనం, పక్కవాడు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేనితనం. కామం అంటే కోరిక, లైంగిక ఇచ్ఛ. క్రోధము అంటే ఒకరిని చంపునంతగా ద్వేషించటం. లోభము అంటే వీడికి ఉండి కూడా పక్కవాడి దాన్ని లోభించటం. వీడు ఉట్టి లోభి అంటారు, తిడతారు చూడండి కొంతమందిని. పక్కాడు దానికి ఆశిస్తే ఎందుకురా లోభి బుద్ధి అంటారే. లోభిత్వం అంటే వాడికి ఉండి కూడా పక్కవాడి దాన్ని లోభించటం. మోహం అంటే శరీరంతో చేయకపోయినా చూపులతో చేయటం, తలంపులతో చేయటం. అర్థమైందా? కొంతమంది శరీరంతో వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ మోహ చూపులు చూస్తారు. వాటిని కూడా జయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బహు కష్టం. కాబట్టి అట్లాగా కామ, క్రోధ, లోభ,
మోహ. మదం అంటే గర్వం, రకరకాల గర్వాలు, కుల గర్వం, అధికార గర్వం, ధన గర్వం, జ్ఞాన గర్వం, మత గర్వం. వీటితో పాటు వరాలు ఉంటాయి కొంతమందికి, వర గర్వం. అట్లా దేన్నో దాన్ని బట్టి మనిషి మదిస్తాడు, తన కలిగిన దాన్ని బట్టి అతిశయపడతాడు. మదం అంటే గర్వం, మత్సరం అంటే ఇందాక చెప్పాను వ్యసనపడే బుద్ధి. ఈ 6 దుర్గుణాలు మనుషులలో ఉన్నాయి. వీటిని చంపి వీటిని జయించిన వాడు వీరుడు. మనుషులలో ఎవ్వడు కూడా అలాంటి మనుషుడు లేడు. నేను మొక్కిన దేవీ దేవతల్లో సైతం అలాంటి వాళ్ళు నాకు కనబడలా. వాళ్ళందరూ కూడా ఈ అరిషడ్ వర్గాలకు బానిసలైపోయారు. 3 ఈతగాళ్ళు సంసార సాగరమును మునిగిపోయారని వేమన పద్యం చెప్పాడు. ఏది త్రిమూర్తులుగా నేను నమ్మి మొక్కి ఆరాధించిన వారు సైతం సంసార సాగరంలో బందీలైపోయారు, పాపేచ్ఛలలో భోగేచ్ఛలలో లోనైపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూసినప్పుడు ఈ అరిషడ్ వర్గాలు జయించిన వీరుడు యేసు నాకు కనబడ్డాడు. యేసు ఎవరిని కూడా లైంగిక ఇచ్చలతో, లైంగిక వాంఛలతో చూడలేదు. తల నెరిసిన ముసలవాడిని సైతం నా కుమారుడా, నా కుమారి అని పిలిచి మానవ జాతి మొత్తాన్ని తన పిల్లలు అని సంబోధించినటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభు. కావాలంటే చరిత్ర చదువుకోవచ్చు, బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడ కూడా ఆయన ఏ స్త్రీని కానీ, ఎక్కడ మోహపు క్రియలు కానీ, కామేచ్ఛలు కానీ అలాంటి ఏమీ కనపడ. 2, యేసు క్రోధాన్ని జయించిన వాడు. యేసు ఎవరిని చంపలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అంటే ఏ విధంగా కూడా చేయలేదు. ఆయన హింస చేయలేదు. ఆయనను పట్టుకొని హింసించే వారిని సైతం ఉద్దేశించి ఏమని ప్రార్థించాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్నాడు. తప్పించి కోపంతో మీరు నాశనమైపోదురుగా కానీ పలకలేదు. ఆ మాట, ఒక్క మాట యేసు పలికితే ఆయన్ని ముట్టేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి, మన పాపాలు మొయ్యటానికి వచ్చాడు. మనందరి తండ్రిగా బిడ్డ చేసిన తప్పుకి తండ్రి అమౌంట్ కట్టినట్టు మనం చేసిన బుద్ధిహీనమైన పాపాలకి లెక్క చెప్పడానికి, మన పాపాలు మోసి శిక్ష పొందడానికి వచ్చాడు. వచ్చిందే ప్రాణం పెట్టడానికి. కాబట్టి ఆయనను శిక్షించిన వారిని ఒక్క మాట కూడా ప్రభు అనలేదు. యేసు దగ్గర మనకి క్రోధము కనపడదు. ఇక లోపం దగ్గరికి వచ్చేటప్పటికి తనకున్న మహిమను, దేవత్వాన్ని అక్కడ వదిలిపెట్టి సమస్తము త్యజించి రిక్తునిగా భూమి మీదకి వచ్చాడు కనుక ఇంకా ఆయన ఎక్కడ లోపిత్తు. ఇక మోహం దగ్గరికి వచ్చేటప్పటికి మత్తయి సువార్త 5:27లో మనల్నే చూడొద్దన్నాడు, మనల్నే మోహించొద్దన్నాడు. తను మోహిస్తాడా? లేదు. 4, మదం. యేసు దగ్గర ఏ విధమైన గర్వం మనకు కనపడదు. నేను దీనుడను, సాత్వికుడను, దీన మనస్సు గలవాడనని యేసు సాక్ష్యం ఇచ్చాడు. ఇక మత్సరం, ఆయన దేన్ని బట్టి ఎవరిని బట్టి కూడా వ్యసన పడలేదు, ఈర్ష్య పడలేదు. కానీ ఆయనను బట్టి అనేకులు అసూయపడ్డారని బైబిల్లో రాసుంది. కాబట్టి అరిషడ్ వర్గాలన్నిటినీ జయించిన వీరుడుగా బ్రహ్మంగారు చెప్పినటువంటి వీరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని నాకు అర్థమైంది. గట్టిగా స్తోత్రం చెప్దామా? కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నాకు అనవసరం. నేను తెలుసుకున్న సత్యం ప్రకటించాలి. సత్యం తెలిసి నేను ప్రకటించకపోతే నేను దోషిని. ప్రకటించిన తరువాత విని కూడా నిర్లక్ష్యం చేస్తే నాకు సంబంధం లేదు, వారే దోషులు. ఇక వారు పాపములోనే వారు బలైపోతారు. ఓకే, రైట్. ఇంకా ఏమేం జయించాడు యేసు? పాపాన్ని జయించాడు, అరిషడ్ వర్గాలను జయించాడు. ఓకే, శరీరాశలను జయించాడు ఆయన. అంతేకాదు మరణాన్ని జయించాడు. మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టాడా? చనిపోయి అంతే ఉన్నాడా? మళ్ళా లేచాడా? ప్రపంచంలో మనం మొక్కిన వాళ్ళందరి సమాధులు అలానే ఉన్నాయి. ఒక్క యేసు సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ఎందుకు అంటే ఆయన 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసు ప్రభుని సిలువ వేసి చంపి చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి సమాధి చేసి మళ్ళీ ఆ సమాధిలో నుండి ఆ శవాన్ని తీసుకెళ్తారేమో శిష్యులని, శవాన్ని కూడా బయటికి తీయడానికి వీలు లేకుండా ఆ ప్రధాన యాజకులు మొదలైన యూదులు వెళ్ళి రోమా గవర్నమెంట్ దగ్గర అధికారం తెచ్చుకొని సమాధికి పెద్ద రాయి పెట్టిస్తారు. తెలుసా? రాయి పెట్టించి దానికి సీల్ వేయిస్తారు. రాయి ఆల్రెడీ పెట్టి ఉంటుంది, దానికి సీల్ వేయిస్తారంటే ఎవడు దాన్ని ముట్టడానికి వీల్లేదు. రోమా గవర్నమెంట్లో సీల్ని, గవర్నమెంట్ చట్టాన్ని ఏదన్నా ధిక్కరిస్తే వానికి ఘోరమైన శిక్షలు ఉంటాయి. కాబట్టి రోమా గవర్నమెంట్ సీల్ వేసింది అంటే దాన్ని ఎవడు ఓపెన్ చేయడానికి వీల్లేదు. కాబట్టి యేసు ప్రభు సమాధిలో ఉంచబడ్డాడు. ఆయన సమాధికి పెద్ద రాయి అడ్డు పెట్టబడింది. గొలుసులతో సమాధికి సీల్ వేశారు, అధికార ముద్ర వేశారు. కొంతమంది సైనికుల్ని కాపలా పెట్టారు. శనివారం అయిపోయింది, ఆదివారం ప్రారంభమైంది. చాలా చీకటి ఉంది. వాళ్ళు అటు ఇటు పహారా కాస్తా ఉన్నారు.
కనీసం ఒక సైనికుడు నిద్రపోయినా కూడా వాడికి శిరచ్ఛేదం ఉంటుంది రోమా గవర్నమెంట్లో. జాగ్రత్తగా డ్యూటీ చేయాలి, అంత కఠినమైన చట్టం. సైనికులు కాపలా కాస్తున్నారు. చూస్తూ ఉండగానే మహాప్రకాశమానమైన వెలుగు వారి మధ్య ప్రకాశించింది. చూస్తూ ఉండగానే మహాభూకంపము కలిగింది. మొత్తం భూమి అంతా కదిలిపోయింది. ఒక మెరుపు మెరిసినట్టు దూత వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంతే, చచ్చిన వారిలాగా బోర్ల పడ్డారు. ఏం జరుగుతుంది? భూకంపం వచ్చింది, కదిలిపోతుంది మొత్తం అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా. దూత వెళ్ళి పరుగున దూత వెళ్ళి ఆ సమాధి రాయిని, ఆ గొలుసులు తెంపి రాయిని పక్కకు దొర్లించాడు. ఎందుకో తెలుసా? రాజాదిరాజు మరణాన్ని జయించి మళ్ళా లేచాడు. హల్లెలూయా. అదేంది, భూమి మీద ఉన్నప్పుడు అన్నీ ఆయన పనులు ఆయనే చేసుకున్నాడుగా. ఆయనే రాయి దొర్లించి పక్కకి బయటికి రావచ్చుగా. మళ్ళా దూతొచ్చి దొర్లించాలా అంటే, మనుషుడుగా భూమి మీదకి వచ్చి మనుషుడుగా జీవించి మనుషునిగా ప్రాణం పెట్టినంత వరకే ఆయన పనులు ఆయన చేస్తాడు. ఇక ఆ సెక్షన్ అయిపోయి ఇక మనుషుడుగా మరణాన్ని జయించి తిరిగి మహిమతో లేచాడు గనుక ఇక మళ్ళా దేవత్వం యొక్క అధికారం అంతా ఆయనకు వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ఆయన రాయి తీయటం కాదు, ఇంక పరిగెత్తుకుంటా దూతలు వచ్చి తీయాలి. ఎందుకు తెలుసా? ఆయన రాజుల రాజు, విశ్వానికే సార్వభౌముడు. అలాగ లేచి గంభీరంగా బయటకు వస్తాడు. తర్వాత స్టోరీ మీకు అందరికీ బైబిల్లో రాయబడి ఉంటుంది. కాబట్టి అలాగ మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, అరిషడ్ వర్గాల్ని జయించాడు. అన్నిటికంటే ఉత్తమంగా మానవుల హృదయాలు గెలిచినవాడు యేసు. బ్రహ్మంగారు ఏం చెప్పాడు? వీరుడు, వీరభోగ వసంతరాయుడు, జయించినవాడు, శ్రీమంతుడు. మనకు తెలుసుగా యేసుని శ్రీమంతుడని మనం పాట పాడుకుంటాం. ఏది పాడండి? అంత నీరసంగానా? ఇంతసేపు మాట్లాడినాడు, నాకు నీరసం రావాలి. మీరు ఒట్టిగా వింటామేగా. ఏది పాడండి, గట్టిగా పాడండి. అభిషేకం. కాపీరైట్ వచ్చింది నువ్వు పాడితే, వాళ్ళు పాడితే రాదు. పాడి వాళ్ళు పాట పాడితే కూడా ఇప్పుడు సమస్య అయిపోయింది. దేవునికి మహిమ. హల్లెలూయా. లేకపోతే నేను పాడలే. సో పరిస్థితి అది. ఆయన శ్రీమంతుడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడునగు ఆ సర్వాధిపతి అని ఉంటుంది. తండ్రిని కూర్చున్న మాటే కాదు, ఆ మాట కుమారుడు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు వీరుడు ఎవరు చెప్పండి గట్టిగా. అబ్బే అంత నీరసం కాదు, పెద్దగా. రైట్. ఏమేం జయించాడు? ఏంది? ఏదో ఒకటి జయించాడు అన్న. ఏం జయించాడు చెప్పండి. రైట్. మరణం ఒకటి గుర్తుందా? చివరిలో చెప్పే కదా, అందుకని ముందు చెప్పినవి పోయినాయి. పాపాన్ని జయించాడమ్మా. మరి మిగిలిన వాళ్ళు, మనం గతంలో మొక్కినోళ్ళు, వాళ్ళంతా కూడా బానిసలు అయిపోయారు. అన్నిటినీ జయించిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత పెండ్లి కుమారుడు అంటే ఆ మాట కూడా యేసుని గురించే చెప్పబడింది. కాబట్టి బ్రహ్మంగారు ప్రవచించినటువంటి ఆ వీరభోగ వసంతరాయుడు మరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి యేసయ్య రాకడకు ముంగురుతులుగా జరుగుతున్న సంభవాలలో ఇప్పుడు ఒక సంభవం ప్రారంభమైందని చెబుతూ ఆయన గురించి ఎవరెవరు చెప్పారన్న మాట నేను బ్రహ్మంగారి గురించి మాట్లాడిన తర్వాత ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ గ్రంథంలో కూడా జఖ్రూఫ్ అనేటువంటి సురాలో ఈసా ప్రళయ దినమునకు సూచనగా ఉన్నాడు, యేసు రాబోతున్నాడన్న ప్రస్తావన అందులో ఉంది. అంటే ఖురాన్, ముస్లింలు నమ్ముతున్నటువంటి ఖురాన్ గ్రంథం కూడా రెండవ రాకడలో రాబోతుంది ప్రభు అయిన యేసుక్రీస్తే అని నమ్ముతుంది, అది చెబుతుంది. కావాలంటే ముస్లిం సోదరులు మీరు అడగండి, సెకండ్ కమింగ్ ఉందంట కదా, రెండవ రాకడ ఉందంట కదా, రాకడలో ఎవరు వస్తారో అని మీరు అడగండి. మరియం కుమారుడైన ఈసా, మరియమ్మ కొడుకైన యేసు రాబోతున్నాడని చెప్పబోతే అనండి. దేవునికి స్తోత్రం. 1,80,000 కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారని వారు నమ్ముతారు. అంతమంది ప్రవక్తలు ఉంటే మరి ఈసానే ఎందుకు వస్తున్నాడు? ఎందుకంటే ఆయనే ఎల్ల మానవుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు గనుక, సర్వాధిపతి ఆయనే కాబట్టి. ఓకే. ఇలా ఇతర మత గ్రంథాలు కూడా యేసు రెండవ రాకడను గూర్చి మాట్లాడాయి. ఎంతమందికి వినబడుతుంది ఈ మాట? వినబడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి.
ఒక బైబిల్లో మాత్రమే చెప్పింది కాదు, ఇతర మత విశ్వాసాలు కూడా యేసునే చూపిస్తూ యేసునే నమ్ముకోండి, జాగ్రత్త పడండి అని మాట్లాడుతున్నాయి. కాబట్టి ఆయన రాకడ సంభవాల్లో ఇదిగో ఇప్పుడు సైరన్ మోగింది, స్టార్ట్ అయింది. ఇక రకరకాల విలయాలు, విపత్తులు రాబోతున్నాయి. ఇప్పటిదాకా గడిచిపోయిన రోజులే ప్రశాంతమైన రోజులు, మంచి రోజులు అనుకోండి. ఇక రాబోతున్న రోజులన్నీ అగచాట్ల మారి రోజులే. ఇదేందిరా మందిరం ఓపెనింగ్లో శుభవార్త చెప్పమంటే ఇట్లాంటి మాటలు పలుకుతున్నావు అంటే మీరు వాస్తవం వినాలి కదా, నేను సత్యం చెప్పాలి కదా. ఇక రాబోతున్న రోజులు భయంకరమైన రోజులని ముందే చెప్తున్నా. కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొంది ప్రభువైన యేసునందు విశ్వాసముంచి మీ జన్మ కర్మ పాపములన్నీ కడగబడు నిమిత్తం బాప్తిస్మం పొంది జాగ్రత్త పడండి, రక్షణ పొందండి. పాప జీవితాన్ని వదిలేసేయండి, చాలు. చెడిపోయిన జీవితంలో జీవించిన జీవితం చాలు. అడ్డదిడ్డంగా పాపం చేసిన బ్రతుకు చాలు. ఇష్టం వచ్చినట్టు తిని త్రాగి సుఖించింది చాలు. ఇక రాబోతున్న రోజులు ప్రమాదకరమైన రోజులు. ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో మీరు ఊహించలేరు. అది మీకు అర్థం కావటం కోసం ఇదిగో దేవుడు దీని ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేనున్నాను, జాగ్రత్త అని. ఇదిగో వస్తున్నాను అని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సిద్ధపడ్డవారు ధన్యులు. మరి ఇక ఈ మందిరం దేనికి అంటే, అలా మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన పరిశుద్ధులు ఇందులో కూర్చొని వారం వారం నియామక కూటాలలో వాక్యాలు విని యేసు ప్రభు రాకడకు సంపూర్ణముగా సిద్ధపడటం కోసమే ఈ మందిరం, పరిచర్య గట్రా. అర్థమైందా? అంటే యేసు ప్రభుని నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందటమే కాదు, బాప్తిస్మం పొందిన వారు పరిపూర్ణులు కావాలంటే ప్రతి వారము లేక ప్రతి నియామక కూటం, అంటే శుక్రవారం కావచ్చు, బుధవారం కావచ్చు, ఇప్పుడు మనవి ఉన్నాయి కదా, అట్లాగా అనేక సందర్భాల్లో వాక్యం బోధించి దేవుని నుండి తొలగిపోకుండా కాపాడి ఆయన రాక వరకు రక్షణ పొందిన వారిని భద్రం చేయటం కోసమే ఈ పరిచర్య. ఎంతమందికి అర్థమైందండి? మరి రక్షణ పొందిన వారు తప్పకుండా సహవాసంలో కలిసి బలపడండి. ఇంకా రక్షణ పొందకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాబోతున్న ఉపద్రవాల్ని తప్పించుకొని బ్రతుకుట కష్టం. ఒకవేళ మనం దేవుణ్ణి తెలుసుకొని కూడా పాపాలు కడిగి వేసుకోకుండా చనిపోతే నిత్య నరకానికి వెళ్ళడం ఖాయం. సత్యం తెలియకుండా ఒకవేళ జారిపోతే అది వేరే సంగతి. దేవుడు కూడా ఆలోచిస్తాడు, పాపం తెలియదు కదా అని. తెలిసి కూడా స్పష్టంగా ఎరిగుండి కూడా మనం నిర్లక్ష్యం చేసి రక్షణ పొందకపోతే రేపు యేసు ప్రభు లెక్క అడుగుతాడు. నేనేం చేయమన్నాను? ఓ 10 లక్షలు ఇవ్వమన్నానా? లేకపోతే ఓ సంవత్సరం పాటు మోకాళ్ళ మీద ఊళ్ళన్నీ తిరగమన్నానా? నీకేం ఖర్చు చెప్పలేదు, ఒంటికి చాకిరీ చెప్పలేదు. నేను పాపినయ్యా అని ఒప్పుకొని ఇంకా చేయనయ్యా అని తీర్మానం చేసుకొని నీళ్ల మునగవయ్యా ఒక్కసారి చాలు అన్నాడు. నా నామంలో మునగవయ్యా, ఆ ఒక్క మాట చాలు, ఇక నేను ఎత్తుకుంటా నీ బరువంతా అని నేను బంగారం లాంటి అవకాశం నీకు ఇస్తే ఆ చిన్న మాట కూడా నువ్వు వినరైతివి, మరి ఇక నీకు ఎట్లా నేను పరలోకం తీసుకెళ్ళాలి అని యేసుప్రభు అడిగితే మనకు సౌండ్ ఉండదు. అందుకే చెప్తున్నా ప్రియులారా, యేసయ్య రాకడ అటుంచండి, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మరణానికి వయో పరిమితి లేదు, చిన్న పెద్ద తేడా తెలియదు. ఎవరు పిలిచినా పిలవకపోయినా దేవుడు అనుమతించిన సమయం ప్రకారం మన తలుపు తట్టే పేరంటం మరణం. కాబట్టి ఆ మరణం ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా కలిగిద్దో తెలియదు. రైల్వే గేటు పడింది, భార్యాభర్త స్కూటర్ మీద కూర్చున్నారు. రైలు ఇంకా పోలా. రైలు పోతే గేటు తీసేస్తారు, అవతలికి వెళ్ళిపోతారు. గేటు పడింది, భార్యాభర్త ఇద్దరు బండి మీద కూర్చున్నారు, హాయిగా మాట్లాడుకుంటా. ఎక్కడ పట్టిందో ఏమో, గద్ద పామును పట్టింది, కాళ్ళతో పట్టుకొని తీసుకెళ్తా ఉంది. హైదరాబాద్లో కందికల్ గేటు మేమున్న సమీపంలోనే జరిగింది. గద్ద పామును తీసుకొని వెళ్తూ ఉంది. కరెక్ట్గా ఆ స్కూటర్ మీద భార్యాభర్త కూర్చున్నారు కదా, ఆ గద్ద పట్టిన పాము త్రాచుపాము, మంచి త్రాచుపాము, చక్కగా అలాగ తీసుకొచ్చింది. కరెక్ట్గా అతని సమీపంలో రాగానే దాని కాళ్ళ దగ్గర పట్టు జారింది. ఆ సర్పం, ఆ పాము అనేది ఇతని మెడలో పడింది. కరెక్ట్గా తన్మని పడింది పెద్ద పాము. ఇంకా వేరే టైం లేదు, అతను ఇలా చూసేటప్పటికి జప్మని లేచి కొట్టేసింది. కణత దగ్గర కొట్టింది, స్పాట్. ఎక్కువ టైం కూడా లేదు, ఆన్ ది స్పాట్. ఊహించగలమా మరణాన్ని? అంచనా వేయగలమా? అసలు పాము ఎక్కడిది, గద్ద ఎక్కడిది, వీళ్ళు ఎక్కడున్నారు? అది అలా జరగటం ఏమిటి? మనం ఊహించలేం. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా మూడుద్దో తెలియదు.
అందుకే చెప్తున్నా, కొంతమందికి శరీరంలో కాస్త పుష్టి, ఎముకల్లో కాస్త బలం ఉన్నందున కొంచెం మిడిమేళంగా నడమంత్రంగా ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎగతాళి పెడద్రంగా వ్యవహరించేవాళ్ళు. నేను చెప్పనా, ఎక్కువ అవసరంలా నీకు తమిళ సినిమా నీ వాళ్ళే చూపిస్తారు. తమిళ సినిమా అర్థం కాని సినిమా ఎప్పుడో తెలుసా? జస్ట్ బ్రెయిన్లో అంత చిన్న గడ్డొచ్చి ఒక పక్క చచ్చుబడితే చాలు, సావాలేక బతకలేక అప్పటిదాకా మనం ఇంట్లోకి అడుగు పెడితేనే గడగడగడలాడిపోయే మనుషులు తలా ఒక తన్ను దనబోతారు. పనికొస్తేనే సోదరులారా ఎవరికైనా విలువ గౌరవం వాడుకునేది. వీడు పనికొస్తాడు అనుకుంటేనే విలువ ఇచ్చేది, గౌరవం ఇచ్చేది, ఆడకైనా మగకైనా. ఈ పనికిరారు ఇక వీళ్ళ దగ్గర సరుకు అయిపోయిందంటే ప్రతి ఒక్కడు దన్నబోతాడు. ఏమంటారు? ముసలోళ్ళ సంగతి మాత్రమే కాదు నేను చెబుతుంది, కుర్రోళ్ళ సంగతి కూడా చెప్తున్నా. రాదని గ్యారెంటీ ఉందా? వ్యాధి రాదని గ్యారెంటీ ఉందా? చావు రాదని గ్యారెంటీ ఉందా? కాబట్టి కండసిరి నడమంత్రపు సిరి చూసుకొని మిడిసి పడకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడి తప్పుడు జీవిత విధానాన్ని మార్చుకొని మారు మనసు పొంది రక్షణ బాప్తిస్మం పొంది చేసిన పాతకాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధులై యేసు ప్రభు రక్తము కింద దాగితిరా సరే ఆ ఏడుచోలే పోవో అని తృణీకరిస్తే రేపు మీ గతి నేను కూడా చూస్తా. ఎంతమందికి అర్థమైంది? కంప్లీట్గా అర్థమైందా? మందిరం ఎందుకో కూడా చెప్పాను, అర్థమైందా? కాబట్టి తప్పకుండా ఇది మొదలు ఆదివారపు ఆరాధనా క్రమాలు జరుగుతాయి. ఏ సమయం? 10:30కి ఆరాధనా క్రమం జరుగుతుంది. మీరు తప్పకుండా కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించవచ్చు. వేరే సహవాసాలకు చెందిన వాళ్ళే ఏదో శాలేమన్నా వస్తున్నాడు అన్నట్టుగా మీరు కానీ వచ్చి ఉంటే మీ దైవజనుల దగ్గర మీరు నమ్మకంగా ఎదగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందరూ కలిసి ఏడకే రండి అని నేను అనను. దేవునికి స్తోత్రం. ఇంకా దైవజనులు సేవ చేస్తే వాళ్ళని కూడా గౌరవించండి, ప్రేమించండి, వాళ్ళకి మీరు తగ్గ ఉపచారం చేయండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించి వాళ్ళు మీ రక్షణ కోసం పాటుపడుతున్నారు కనుక ఇతర సేవకులు అంటే వారు కూడా నా సహదాసులే, వాళ్ళని కూడా గౌరవించండి. ఏ సహవాసాలకి వెళ్ళేవాళ్ళు ఆ సహవాసాలకి వెళ్ళొచ్చు. నన్ను వెంబడించేటువంటి బిడ్డలు మొన్నటిదాకా పేటకు వచ్చారు, ఇప్పుడు రాలేకపోయారు. కాబట్టి ఇక్కడే దేవుడు కార్యం చేశాడు కనుక మరి నా బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఇక్కడ ఫాలో అవ్వచ్చు. ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదన్నా నేను కూడా ఇదే నిన్ను తెలుసుకోవటం రావటం అంటే ఎక్కడికి వెళ్ళకపోతే తప్పకుండా కలవండి, తప్పు కాదు అది. ఓకేనా? మరి చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. సింపుల్గా మ్యాటర్ అంతా చెప్పా, మీరందరూ జాగ్రత్త పడతారని నేను కోరుకుంటాను. అలానే తలలు వంచండి. అలానే తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకృతి ద్వారా, దేవుడు మాట్లాడుతున్నాడు ప్రమాద హెచ్చరిక జారీ చేస్తూ. బిడ్డలారా జాగ్రత్త పడండి. ఇదిగో నా ఆగమనం ప్రారంభమైంది, ఇదిగో నేను రాబోతున్నాను. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ప్రభు మాట్లాడుతున్నాడు. అన్నా, నాకు ఇంతవరకు అర్థం కాలేదు, ఈవేళ నాకు అర్థమైందన్నా. ఇంతవరకు నేను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. నేను తెలిసి తెలియక అశ్రద్ధ చేశానన్నా. ఇంకా ఆగనన్నా, నాకు యేసయ్య అవకాశం ఇస్తే ఇక బాప్తిసం పొంది నా పాపాలన్నీ కడిగేసుకుని నేను పరిశుద్ధుని కావాలనుకుంటున్నానన్నా, పరిశుద్ధురాల్ని కావాలనుకుంటున్నానన్నా. నాకెప్పుడు ఎలా మూడిద్దో నాకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు రాబోతుందో తెలియదు. ఇక సమయం వచ్చింది కనుక అన్నా నేను ఇక రక్షణ పొందడానికి నిర్ణయించుకున్నానన్నా. అన్నా నా బాప్తిసం కోసం ప్రార్థన చేయన్నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని ఎత్తి చూపండి. నేను మీకోసం మీ బాప్తిసం కోసం ప్రార్థన చేసి వెళ్తాను. ఎవరైతే రక్షణ తీర్మానం చేసుకున్నారో వారు చేయెత్తి చూపించండి. ఆ రక్షణ తీర్మానం ఇంతవరకు బాప్తిసం పొందలేదన్నా ఇక నేను పొందుతానన్నా అన్నోళ్ళు రైట్, ఆ చేతులు ఎత్తిన ఒక్కసారి అలా లేచి నిలబడండి. మీ బాప్తిసం కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే చేయెత్తారో వారు అలాగ లేచి నిలబడండి. కొంతమంది వాక్యం వింటారు, విని వదిలేస్తారు. కొంతమంది సీరియస్గా తీసుకుంటారు, ఆలోచిస్తారు, రక్షణ పొందుతారు. ఇదిగో ఈరోజు నిలిచినటువంటి బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేకు దేవా, నీకు వందనాలు. బిడ్డలు సత్యం విన్నారు, వాస్తవాన్ని గ్రహించారు. ఇదిగో నా ప్రభువా, లేచి నిలిచి రక్షణ తీర్మానాన్ని ప్రకటించారు. ఒక రైనను నశించుట నీ చిత్తము కాదు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని రాయబడి ఉంది.
కాబట్టి ఈ బిడ్డలందరి కోసం నువ్వు ఎంతో సంతోషిస్తున్నావని నేను ఎరుగుదును. నా ప్రభువా, ఈ బిడ్డలు త్వరలోనే బాప్తిస్మం పొంది పరిశుద్ధులై పాపములు కడగబడిన వారై క్రొత్త జన్మ అనుభవాన్ని పొంది నూతన ఆశీర్వాదంతో వర్ధిల్లుదురు గాక. నీ రాకడకు జాగ్రత్తగా ఆయత్తపడి సిద్ధపడి ఎత్తబడే గుంపులో మేమందరం ఉందుము గాక. దేవా, కనికరించి మా బిడ్డలందరూ ఆల్రెడీ రక్షణ పొందిన వారైతే వారిని పరిపూర్ణతలోకి నడిపించి నీ సమాధానం, సమృద్ధి జీవం బిడ్డలకు దయచేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక మాట మీరు నాకు చెప్పండి, ఇంకా కూర్చోండి. థ్యాంక్ యూ. మంచి తీర్మానం చేసుకున్నారు, సంతోషం. బ్రదర్ కూడా తీర్మానించుకున్నారు. ఒక్క మాట చెప్తాను. నిజమైన దేవుడు ఎవరు? అందరూ చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి. ఎందుకని? ఆయన అన్నిటినీ ఇంకా ఏం చేశాడు మన కోసం? యేసయ్య ప్రాణం తీశాడా? ఎవరిది పెట్టాడు? తన ప్రాణం పెట్టాడు. అంతే ఉన్నాడా? తిరిగి లేచాడా? ఎన్నో రోజు? నిజమైన దేవుడు ఎవరు? మరి గతంలో మనం అనుకున్న వాళ్ళందరూ మనలాంటి సామాన్య మానవులే. కానీ యేసు మాత్రం అన్నిటినీ జయించిన పరిపూర్ణ పరిశుద్ధుడు. అంతేకాదు, మనం గతంలో మొక్కిన వాళ్ళు మన పాపాలు పోగొట్టడం కోసం మన కోసం ఏమీ చేయలేదు. కానీ యేసయ్య మన తండ్రి కనుక మన పాపాలు తన మీద వేసుకొని ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అంటే కొడుకు కట్టాల్సిన అమౌంట్ తండ్రి కట్టినట్టు, కొడుకు తీర్చాల్సిన రుణం తండ్రి తీర్చినట్టు, మనం తీర్చాల్సిన పాప రుణాన్ని మన ప్రభువు తీర్చాడు. ఆయన యందు మనందరికీ రక్షణ ఉంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త పడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ మాటనే వేద ఋషులు కూడా చెప్పారు. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యమని. మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని, పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. యేసే బలి అయిన పరమాత్మా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలచియున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో బ్యాచ్ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు తలలు వంచితే ప్రార్థన చేసి అన్నట్టు మీరు మా దగ్గరకు రాకూడదు తెలుసా? మా ఊర్లో కేసులు ఉన్నాయి, బుక్ అవుతారు, వారు దూరంగా ఉండాలి. ఓకేనా?
ముందే చెప్తున్నాం, మళ్ళీ దగ్గరకు వస్తారేమో అని. మేము వస్తుంటే మీరు పరిగెత్తుకొని పోవాలి పక్కకి. రైట్, తలలు వంచండి. ఈ పరిచర్య కూడా ప్రార్థన చేయండి. మరి ప్లేస్ ఇచ్చినటువంటి సహోదరుడు కూడా రక్షణ తీర్మానం చేశాడు, నేను చాలా సంతోషిస్తున్నాను. అంతేకాదు ఇందులో కష్టపడ్డ చేతులన్నీ కూడా యేసు నామములో దీవించబడును గాక. తప్పకుండా ఇది సరిపోదు మనకి, ఇంకొంచెం పెంచే ఏర్పాటు చేస్తారు కదా, చేయండి. మొన్న నేను వచ్చాను తెలుసా మీకు? ఎవరు చెప్పారు? సింగిల్గా ఒక్కడనే వచ్చి కాసేపు ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకొని వెళ్ళా. మీకు తెలీదు, సైలెంట్గా వచ్చా. ఎవరో ఇద్దరు బ్రదర్స్ చూశారు నన్ను, ఉన్నారో లేదో వాళ్ళు ఇప్పుడు. అవునా, ఇద్దరు చూసి చెప్పారు. వాళ్ళకు కూడా కనపడకుండా తప్పించుకుందాను, కుదరలా. చాలా సంతోషం. మీ అందరి ఆసక్తిని బట్టి జాగ్రత్తగా సిద్ధపరచండి. బండ్లు కూడా వేసుకోండి, అటు ఇటు పొలాలు కాబట్టి ఇందాక నేను చెప్పిన వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ పరదాల కింద అవి చేరే అవకాశాలు ఉంటాయి కనుక ఛాన్స్ ఉంటే బండలు కూడా వేసుకోండి, కొంచెం మెరకేసుకొని. అయితే ఎండ వాన చలి అన్ని కాలాల్లో బాగుంటుంది. ఇది పాక సూపర్, నాకు ఇష్టమైంది పాకే. రేకులు బిల్డింగుల కన్నా కూడా నేను బాగా ఇష్టపడేది ఈ ఆకుల వాసన, ఈ పాక. తెలుసా మీకు? శాంతి నగర్లో నేనున్న ఇంటికి ప్రక్కనే ఒక పెద్ద పాక వేయించుకున్నాను, అందులో ఉంటాను. అయితే ఇప్పుడు అక్కడ ఉండలే, పక్కకు వచ్చాను. కాబట్టి ఏముందిలే పాక అనుకోవాకండి. చిలకలూరుపేటలో చిన్న పాకలోనే నేను మొదలుపెట్టింది. అది కూడా నేను ఉండే ఇల్లు ఇంతే ఉంటుంది. తర్వాత అది 5 ఎకరాలకు విస్తరించింది. దేవుడు చేయగలడు గొప్ప కార్యాలు. కాబట్టి జాగ్రత్తగా సిద్ధపరచండి. ప్రభు చిత్తం అయితే నేను కూడా కలుస్తూ ఉంటాను. నాకు ఎప్పుడు మనసు కలిగిన అలాగొచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటాను. ఓకేనా? రావాలా మీ ఊరు? చాలా సంతోషం. మరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కొంచెం మాస్క్ తీస్తే నిన్న వాళ్ళు చూస్తారు. హానోగు పాష గారు చేస్తున్నాడు. పాపం ఇందాక ఇరిమియా రాలేదని నేను అన్నాను. ఇరిమియాకి కొంచెం హెల్త్ బాగలేదట, ఆ కారణం చేత తమ్ముడు రాలేకపోయినాడు. లేకపోతే తను కూడా ఆసక్తిగా ఉంటాడు. హెల్త్ బాగలేదని తెలిసింది. ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. ఆయన కూడా దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇవ్వాలని. ఓకేనా? మరి సెలవు మరి. రైట్, అక్కడ సెట్టింగ్ ఉందా? ఇదంతా ఆడికి వెళ్ళాలా? మిక్సర్ వరకే. రైట్, స్టార్ట్ చేశారా ప్రేయర్? అక్కడ చేయలేదా? మనం వెళ్ళినాక స్టార్ట్ అయిద్దా? ఏది ఈ పక్క నుంచి బయలుదేరండి నాయనా మీరు. ఈ అబ్బాయికి చాలా దూరంగా ఉండండి. ఈ అబ్బాయి ఉన్న చాటు ఉండడు. నువ్వే పదా, వరుసగా పక్క నుంచి బయలుదేరాలి మొత్తం. చిలకలూరుపేట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎవరికి దగ్గరకి వెళ్ళొద్దు, పోండి, దూరంగా పోండి. లైవ్ బ్రేక్.